చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2018లో నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పడాయని చెప్పి ప్లాన్ చేసిన తర్వాత మనకి 708 స్కూళ్లకు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు, మంజూరు ఇచ్చారు. 500 పాఠశాలలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. 3,50,000 మందికి విద్యను అందించాలని ఉద్దేశంతో, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దీని ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఈ 500 పాఠశాలల్లో దాదాపు 1,40,000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో పాటు దీనిలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఇవాళ పీజీ, దాంతోపాటు డిగ్రీ గాని, మెడిసిన్ గాని, ఇంజనీరింగ్ గాని చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఉత్సాహపడే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఇలా విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నారు. గతంలో పాఠశాలలు లేవు. నవోదయ స్కూళ్లలో ఏ విధంగా మనం నాణ్యమైన విద్యను అందిస్తున్నామో ఏకలవ్య మోడల్ స్కూల్లో కూడా అటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దానిలో సిరిసిల్ల నియోజకవర్గ జిల్లాలోని మరిబండలో కూడా ఏకలవ్య పాఠశాలను ఇవాళ మనం ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఇంటర్మీడియట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సిబిఎస్ఈ సిలబస్ తోని విద్యార్థులకు విద్య అందిస్తున్నాం. అన్ని రకాల మారుతున్నటువంటి సాంకేతిక పరిణామం గుర్తుంచుకొని దానికి అనుగుణంగా అన్ని వసతులతోని ఈరోజు వాళ్ళకు ఉచిత భోజన వసతి గాని, ఉచిత వసతి గాని అన్ని రకాలుగా వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 23 పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వసతులు కల్పించి విద్యార్థులను, ట్రైబల్ విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏకలవ్య మోడల్ పాఠశాలను కూడా ఇంకా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బేరీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం సమావేశం ఏర్పడిస్తుంది హైదరాబాద్ లో. దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పేరు మార్చుకోండి. సామాజిక న్యాయ బేరీ వాళ్ళు సామాజిక అన్యాయ బేరీ పెట్టుకుంటే చాలా మంచి పేరు. అది సామాజిక న్యాయ బేరీ పేరుతోని మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు. దేనికి ఏం ఉద్ధరించాలని చెప్పి, ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు ఇలా సామాజిక న్యాయ బేరీ పేరుతోని తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఇవాళ ఈ దేశాన్ని 60, 70, 40, 50 సంవత్సరాలు మీ దేశాన్ని పాలించారు. కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ ప్రధానమంత్రిని చేసినారు? ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రా? ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రిని చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినాం. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినాం. మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేసినాం. మీరు సాధించింది ఏంది? మీరు చేసింది ఏంది? గత ప్రభుత్వంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అండి. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ దేశానికి బీసీ ప్రధాని ఇలా దేశవ్యాప్తంగా బీసీలందరూ గల్లా ఎగరేసుకొని మా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అని చెప్పించి గర్వంగా ఘనంగా చెప్పుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అందించింది. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా హేళన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి చేస్తారని చెప్పి సోషల్ మీడియా ద్వారా అనేక వ్యంగ్యాస్త్రాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఓరవలే కాంగ్రెస్ పార్టీ. వ్యంగ్యాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ పార్టీ. ఒక బీసీని ప్రధానమంత్రి చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కసి, కోపం. బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం మొదటి నుంచి వ్యతిరేకత ఒకటే గాంధీ కుటుంబమే. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు సామాజిక న్యాయ బేరీ పెడుతున్నారు? ఇలా దేశం పక్కబెట్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇంతవరకు
ఈ 50 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది. ఒక్క బీసీని మీరు ముఖ్యమంత్రి చేసిరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం మొన్న ఏర్పడ్డది. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క బీసీనైనా మీరు ముఖ్యమంత్రి చేసిండ్రా? చెప్పాలి. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు వచ్చి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని గెలిపించండి, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి స్పష్టంగా, ధైర్యంగా, నిస్సంకోచంగా, నిజాయితీ, నిబద్ధతతో ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మరి ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో మీరు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో? సరే, మీరు మనం సర్వే చేశారు. మీ సర్వేలో ఏమైంది? 42% బీసీలు ఉన్నారని చెప్పి మీ సర్వేనే, మీ అధికార సర్వేనే బయటపెట్టారు మీరు. మరి 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే మరి మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? ఏది మీ సామాజిక న్యాయం? ఏది మీ సామాజిక న్యాయం? ఎవరికి ఇచ్చారు? పడదాకా మా జిల్లాకు సంబంధించిన పొన్న ప్రభాకరానికి ఇచ్చారు, వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ సురేఖకి ఇచ్చారు, మొన్న శ్రీహర్ అన్నకి ఇచ్చారు, శ్రీహరి ముదిరాజు గారికి ఇచ్చారు. మొన్న పొన్న ప్రభాకరానికి ఇస్తే చేసిండు, ఆయన న్యాయం చేసిండు. ఇప్పుడు మీరు ఒక బీసీ నాయకుడికి ఇస్తే ఆ బీసీ నాయకుడు అసెంబ్లీలో గానీ బయట గానీ బీసీ యొక్క వాణి, బీసీ గొంతుగా మారిన విషయం వాస్తవం. నేను అన్ని ఒప్పుకున్నాను, వాస్తవాలు ఒప్పుకున్నాను. ఆయన ఏ పార్టీ గానీ, ఏ మంత్రి గానీ, పొన్న ప్రభాకర్ గారు ఇంట గానీ బయట గానీ, అంతర్గత పార్టీలో గానీ, అసెంబ్లీలో గానీ, అసెంబ్లీ బయట గానీ బీసీ గొంతుగా వినిపించాడు. మరి అట్లే ఇంకా కొంతమంది అటువంటి బీసీ నాయకులకు ఇస్తే ఇలా బీసీ సమస్యల మీద, బీసీ సమాజం ప్రేమతోని వాళ్ళ కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఇవ్వాలి మరి? బీసీ ఎంతమందికి ఇచ్చారు? 3 ఇచ్చారు మీరు. 42% జనాభా ఉంది, బీసీ జనాభా ఉందని చెప్పింది మీరే. మొదటిదాకా 2కే ఇచ్చి ఇలా మీరు ఒక్కరికే ఇంకొకరికి ఇచ్చి 3 ఇస్తే మీరు ఏ న్యాయం చేస్తున్నారు? ఆ సురేఖకు కూడా మళ్ళీ మహిళా కోటలు ఇచ్చారు. ఒకటి, బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దాని మీద సభ పెట్టుకున్నారు. సభల ద్వారా స్పష్టం చేయండి. అలా దానిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ ఉంటారు కదా. ఆ న్యాయం 6 గ్యారెంటీ వాళ్ళకు ఎక్కువ ఉంటాయి కదా. మరి 2500 రూపాయలు ఎందుకు వెళ్ళే మహిళలకు ఇస్తా అని చెప్పి 4000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. ఎందుకు వేయలేదు? నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎందుకు వేయలేదు? రైతు భరోసా 1 సంవత్సరం ఎగ్గొట్టారు. ఒక్కొక్క రైతుకు ఎకరానికి 21,000 రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ వేదిక ద్వారా స్పష్టం చేయండి. బోనస్ ఇస్తున్నారు. 14 పంటలకు బోనస్ ఇస్తున్నారు. 3 పంటలకే ఇచ్చారు. అది కూడా అందరికీ ఇవ్వలే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీల మీద ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు, దళిత, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మీరు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వకపోవడం వల్ల ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయారు? 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలను కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు? దాని విషయంలో ఇవాళ జరిగే సామాజిక న్యాయ బేరీ, సామాజిక అన్యాయ బేరీ మీద స్పష్టం చేయాల్సిన బాధ్యత ఖర్గే గారికి ఉన్నది. రాహుల్ గాంధీ గారు వచ్చే ప్రకటించారు 6 గ్యారెంటీల విషయంలో. ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు 6 గ్యారెంటీల విషయంలో. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు 6 గ్యారెంటీల విషయంలో స్పష్టం చేసిపోవాల్సిన బాధ్యత ఉంది. దీని ద్వారా ఎక్కువ లబ్ధి పొందేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, అగ్రవర్ణాలు, పేదల కోసమే ఇచ్చేది 6 గ్యారెంటీలు. మరి అవ్వయ్యాక మీరు వాళ్ళొచ్చి సామాజిక న్యాయ బేరీ పేరుతో తెలంగాణ సమాజం నమ్మిస్తా అంటే తెలంగాణ సమాజానికి తెలుసు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో బీసీలకు అన్ని తెలుసు. నేను ఇప్పుడు చెప్పినా మీరు ఏ విధంగా అన్యాయం చేసినా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 6 గ్యారెంటీలు కావాలి. 6 గ్యారెంటీలు కావాలి. మొన్న మళ్ళీ ఉంటున్నారు బీసీ అధ్యక్షుడు చేయాలంటే ఇలా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నేను బండి సంజయ్ బీసీ, అంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, అంతకుముందు గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండారు దత్తాత్రేయ గారు బీసీ, ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన చలపతిరావు గారు బీసీ. ఇంకేం కావాలి మీకు? కాబట్టి ఏ రకంగా చూసినా కూడా
భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ సమరబేరి పెట్టిన దాని మీద 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడ్డ వర్గాలకు ఎందుకు న్యాయం చేయకపోతున్నారు? దాని విషయంలో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యూరియాకు సంబంధించి కూడా ఇవాళ యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇలా గ్రామాలకు కేంద్రం నిధులు ఇస్తున్నది. గ్రామాలకు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మాకు నిధులు వస్తాయి. వచ్చిన నిధులు న్యాయబద్దంగా ఇలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించిన ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని సర్వే ద్వారా గ్రహించిన కాంగ్రెస్ పార్టీ యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంచి మినిస్టర్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో అనేక టీడీపీలో గాని, బీఆర్ఎస్ లో గాని, ఇప్పుడు కాంగ్రెస్ లో గాని మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, న్యాయబద్దంగా వివరించే వ్యక్తి. ఇలా వారిని ఎక్కడో మిస్గైడ్ చేస్తున్నారు అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా యూరియా అడగడంలో ఎలాంటి తప్పు లేదు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆల్రెడీ నిన్న పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో రామచంద్ర గారు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా రామచంద్ర గారు వెంటనే నడ్డా గారితో మాట్లాడారు. మా ముందే నడ్డా గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం నాకు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా. యూరియాలో పొటాషియం కానీ, డిఏపి అని అంటే రకరకాలు ఉంటాయి కదా. 9 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. ఇలా కేంద్రం ఎంత ఇచ్చింది? 13 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చింది కేంద్రం. తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే 13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది. అంటే అదనంగా ఎంత ఇచ్చినట్టు? 3 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఇచ్చినాం మనం. మరి ఏమైంది? ఏడికి పోయింది? ఏది లెక్కపత్రం ఏది? ఇంకా ఇవాళ తీసుకొస్తాం, ఇంకా ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇంకా తక్కువ ఇంకా ఇస్తాం. కానీ 9 లక్షల దానికి ఇప్పటికే 13 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తే ఏమైంది అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎక్కడ ఆజమాయిషి లోపించింది? ఈ యూరియా ఎటు పోయింది? ఇలా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది? చెప్పులు పెట్టి క్యూలు కడుతున్నారని చెప్పి 6,000 కోట్లతోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించింది. మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీని పునర్మించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా సమస్యలు వస్తున్నాయంటే ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాను సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అడ్డదారి దొరికితే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ఇంకా యూరియా వస్తే తుమ్మల గారి యొక్క విజ్ఞప్తిని మేము సానుకూల దృక్పథంతో మేము పరిశీలిస్తున్నాం. ఇది విమర్శ కాదు. ఈ రైతుల మేము తిట్టుకోవడం, విమర్శించుకోవడం కాదు. రైతుల సమస్య పరిష్కారం కావాలి. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఎదురుస్తున్నారు. నిన్న పక్కా లెక్కెప్పిన ఆధార పత్రాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని రైతులకు సక్రమంగా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కాబట్టి అటువంటి చర్యలు తీసుకొని చెప్పి కోరుతాం. ధన్యవాదాలు.